యానిమల్‌తో సూపర్ సక్సెస్‌ను అందుకున్న సందీప్ రెడ్డి వంగ తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న విషయం తెలిసిందే. 'స్పిరిట్' టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాను 'స్పిరిట్' సినిమా కోసం మెక్సికోలో లొకేషన్లు వెతుకుతున్నామని, తాను ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు. ప్రభాస్ సినిమా కోసం లొకేషన్లు వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'స్పిరిట్' కోసం సరికొత్త వాతావరణాన్ని సృష్టించడానికి సందీప్ రెడ్డి మెక్సికోలో లొకేషన్లు వెతుకుతున్నారని, సినిమాలో కొంత భాగాన్ని అక్కడ షూట్ చేసి సినిమాకు నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకొచ్చే విధంగా సందీప్ ట్రై చేస్తున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి సందీప్ 'స్పిరిట్' కోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తాడని అర్థమవుతుంది. మొత్తానికి ప్రభాస్ 'స్పిరిట్' ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కనుంది. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 90 రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొనున్నట్లు సమాచారం. ముంబై, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేయనున్నారు. దీంతో 'స్పిరిట్' వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే 'స్పిరిట్'లో ప్రభాస్‌కి విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్‌కి సందీప్ రెడ్డి 'స్పిరిట్' స్టోరీ వినిపించగా విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే 'స్పిరిట్'లో విజయ్‌ని సేతుపతి విలన్‌గా నటిస్తున్నట్లు రూమర్లు రావడంతో సోషల్ మీడియాలో అప్డేట్ హైప్ మొదలైంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.